హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. బనకచెర్లపై బగ్గుమంటుంది. సో పాలమూరు రంగారెడ్డితో పాటే దీనిపై కూడా ఫైట్ జరుగుతుంది. అదేంటో చూద్దాం. పేలుతున్న ఇరుపక్షాల మాటల తూటాలు. ఏపీ జలదోపిడీని అడ్డుకోవడం లేదన్న బీఆర్ఎస్, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న గులాబీ దళం. చట్ట ప్రకారమే పోరాడుతున్నామంటూ కాంగ్రెస్ తెలిపింది. నీటి వాటాలను తేల్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వెల్లడించారు. పనులను నిలువరించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. గోదావరి మిగులు జలాలపై ట్రిబ్యునల్ నిర్ణయం జరగలేదని సూచించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించనున్న అధికార పక్షం. చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల అంశం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిపై అధికార ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలు పేలుతున్నాయి. మీరంటూ ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ ప్రాజెక్టుల నిర్మాణాలు, నీటి తరలింపు అంశాల విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు బనకచెర్ల, గోదావరి, నల్లమల్ల సాగర్ పేరు మార్పుపై కూడా బగ్గుమనే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. గోదావరి, నల్లమల్ల సాగర్ తో జలదోపిడీకి కుట్ర జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దీనికి సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి రేవంత్ రెడ్డి అంటూ కూడా తను సూచించారు. తెలంగాణకు వెన్నుపోటుదారుడు ఆదిత్యనాథ్ దాస్ అంటూ కూడా తను తెలిపారు. రిజర్వాయర్లపై కాంగ్రెస్ చాలా నిర్లక్ష్యంగా ఉంది అంటూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగు నినాదం ఉత్తదేనా అంటూ కూడా ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. గోదావరి జలాల రక్షణకు కట్టుబడి ఉన్నామంటూ కూడా ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హరీష్ రావు అసత్య ఆరోపణలు మానుకోవాలి అంటూ సూచించారు. పోలవరంపై 5న సుప్రీంకోర్టులో విచారణ జరగనున్నట్టు కూడా తను సూచించారు. చూద్దాం. గోదావరి జలాల రక్షణకు కట్టుబడి ఉన్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నీటిపారుదల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను పరిరక్షించడానికి సుప్రీంకోర్టులో ఇటీవల దాఖలు చేసిన రిట్ పిటిషన్ నే ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనం అంటూ తను పేర్కొన్నారు. గోదావరి జలాల అక్రమ మళ్లింపులను సవాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యూర్ పై యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతుంది అంటూ కూడా ఇక్కడ ఎంఏయుడి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. 5 ఏళ్లకు తగ్గట్టు కార్యాచరణ రూపొందించాలి అంటూ సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా విభజించామంటూ కూడా తను సూచించారు. జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్ లో ఉండాల్సిందే అంటూ కూడా అధికారులకు తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ లో ఈవీ వెహికల్స్ తీసుకొస్తామంటూ సూచించారు. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్ కు మారాలి అంటూ 10 రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలి అంటూ కూడా తను అధికారులతో చర్చించినట్టు ఇక్కడ కనిపిస్తుంది. నేరాలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ తెలంగాణ పోలీస్ వార్షిక నివేదికలో డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 2.33% నేరాలు తగ్గినట్టు తెలుస్తుంది ఈ ఏడాది. ఈ కేసులలో 781 హత్య కేసులు జరగగా 2549 రేప్ కేసులు, 17,700 చోరీలు జరిగినట్టు తెలుస్తుంది. గతంతో పోలిస్తే 8.76% హత్యలు తగ్గాయి. మహిళలపై నేరాల్లో 77 మందికి జీవిత ఖైదు విధించారు. 141 పోక్సో కేసుల్లో 156 మందికి జీవిత ఖైదు పడింది. 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ టాప్ లో ఉంది. పెరిగిన డ్రగ్ కేసులు అంటూ కూడా తెలంగాణ పోలీస్ వార్షిక నివేదికలో వెల్లడించిన డీజీపీ శివధర్ రెడ్డి. ఇక్కడ చూసుకున్నట్టయితే సంక్రాంతికి ట్రాఫిక్ రద్దీ ఉండొద్దు అంటూ కూడా ఇక్కడ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై ముందస్తు చర్యలు చేపట్టాలి అంటూ, రాత్రి సమయంలోనే మరమ్మతులు చేపట్టాలి అంటూ కూడా తను సూచించారు. అందుబాటులో పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్లు అంటూ మరియు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టోల్ ఫ్రీ జర్నీకి అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రికి లేఖ కూడా రాసినట్టు తెలుస్తుంది. గ్రూప్ 1 కేసుల్లో జనవరి 22న తీర్పు రానున్నట్టు తెలుస్తుంది.
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 4 నుంచి 11 వరకు ఈ ఏపీ సెట్ జరగనుంది. మే 28 నుంచి 31 వరకు పీజీ ఈ సెట్ జరగనుంది. కంప్యూటర్ ఆధారిత విభాగంలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఒక్క పెగ్గు తాగినా నేరమే అన్నట్టు తెలుస్తుంది. కఠిన చర్యలకు కేంద్రం సిద్ధమైంది. ఫ్యాషన్ గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్. రోడ్డు ప్రమాద మృతుల్లో ఎక్కువగా 70% మంది యువతే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్ను మూసినట్టు తెలుస్తుంది. కొడుకు తిరిగి వచ్చిన కొన్ని రోజులకే ఈ విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా తను అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ తను కన్ను మూసినట్టు తెలుస్తుంది. ప్రధాని మోదీ, షేక్ హీనా సహా పలువురు ప్రముఖుల సంతాపం తెలిపారు. ఇప్పుడు మనం జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే తగ్గుతున్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు గతంతో పోలిస్తే 5% తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇళ్ల విలువ మాత్రం 11% పెరిగినట్టు తెలుస్తుంది. 9 ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్టు స్క్వేర్ యార్డ్ నివేదిక వెల్లడించింది. లగ్జరీ ఇళ్లకు పెరిగిన డిమాండ్ అంటూ కూడా తెలుస్తుంది. విలాసవంతమైన ఆహారానికి కేంద్రంగా మారిన డ్రాగన్ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు. డాలర్ల వేటలో లగ్జరీ వ్యూహం చూద్దామేంటో. సాధారణంగా మేడ్ ఇన్ చైనా అనగానే మనకు చౌకైన ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ప్లాస్టిక్ సామాగ్రి గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు చైనా తన రూటు మార్చేసింది. ప్రపంచ కుబేరులు అమితంగా ఇష్టపడే అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఆహారం కావియార్ మార్కెట్ ను చైనా ఇప్పుడు తన గుప్పెట్లోకి తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గగనతల రక్షణకు సుదర్శన చక్రం ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేస్తున్నారు. కీలక విఐపి 89 జోన్ లో మెహరింపు జరగనుంది. ప్రియాంక గాంధీ కుమారుడి ఎంగేజ్మెంట్ జరిగింది. తన స్నేహితురాలనే పెళ్లి చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.